ప్రియమైన క్రైస్తవ జనాంగమా, ప్రేజ్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామములో క్రిస్మస్ శుభములు కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ప్రస్తుతము మనమందరము కూడా ఈ క్రిస్మస్ పర్వదినములలో ఉంటూ ఉన్నాం. మనమందరము కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించుట కొరకు ఎవరి వంతు వారు ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రయత్నము చేయుచూ ఉంటూ ఉన్నారు. అందునిమిత్తము లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా సంతోషమును సమాధానమును కలిగి జీవించాలన్నదే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క ఉద్దేశం అయి ఉంటూ ఉన్నది. అందుకే ఆయన ఈ లోకములో ఉన్నటువంటి వారి అందరికీ కూడా సమాధానము ఇచ్చుట కొరకు సర్వలోకానికి అవకాశం ఇచ్చి ఉంటూ ఉన్నాడు. అది కేవలము ఎన్నుకునబడినటువంటి జనమునకు మాత్రమే కాదు, లేదా మనం అనుకుంటున్నట్లుగా క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఇట్టి సంతోషమును సమాధానమును అనుభవించుట కొరకు దేవుడు కృపను కుమ్మరించి ఉంటూ ఉన్నాడు. గనక సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ పర్వదినములలో నీ ఆనందము నీ హృదయములో ఉన్నదా? నీ హృదయములో ఆనందము లేదా ఈ క్రిస్మస్ సంతోషము నీవు అనుభవించాలి అంటే తప్పనిసరిగా ఈ లోకము చీకటిమయమై ఉండినప్పుడు ఈ చీకటి లోకమును వెలిగించుట కొరకు యేసుక్రీస్తుల వారు ఈ లోకములో ప్రకాశించి ఉన్నందున అట్టి ప్రకాశమానమైనటువంటి వెలుగును ఎవరు పొందుకుంటూ ఉన్నారో, ఎవరు పునికి పుచ్చుకుంటూ ఉన్నారో అటివారు ఇట్టి క్రిస్మస్ ఆనందమును అనుభవించుట కొరకు దేవుడు అవకాశమును అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. గనుక మనమందరము కూడా ఎరిగినటువంటి సత్యము, ఈ లోకములో ప్రతి క్రైస్తవుడు ప్రతి మానవుడు క్రీస్తు యొక్క వెలుగు చేత వెలిగించబడిన వాడయింటూ ఉన్నాడు. అందుకే మనమందరము నేటి దినమందు ఈ క్రిస్మస్ సందేశమును అనగా క్రీస్తులో వెలుగు క్రైస్తవునిగా మెలుగు అను అంశమును మనము ధ్యానము చేసుకుందాం. ఈ క్రిస్మస్ పర్వదినములలో ఉంటున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఇట్టి సత్యాన్ని గ్రహించి క్రిస్మస్లో ఆనందించాలని మీకు నేను విజ్ఞప్తి చేయుచూ ఉన్నాను. క్రీస్తులో వెలుగు క్రైస్తవునిగా మెలుగు. నీ జీవితంలో లేఖన భాగము సెలవిచ్చినట్టుగా మనమందరము కూడా ఇట్టి సత్యాన్ని అనుసరించి జీవించవలసిన బద్ధులమై ఉంటూ ఉన్నాము. ఎందుకు ఈ సత్యాన్ని మనం ఒకసారి గమనిస్తే మనమందరము క్రిస్మస్ పర్వదినంలో ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. ఎందరు ఉన్నారు, ఎందరు ఉన్నామని అనుకుంటూ ఉన్నారు, ఎందరు ఉండాలనుకుంటూ ఉన్నారు అన్నది ప్రాముఖ్యమైనటువంటిది. నీవు నేను ఇట్టి క్రిస్మస్ పర్వదినంలో ఆనందించుట కొరకు లేదా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించుట కొరకు సిద్ధపడి ఉన్నామా? అలాగైనట్లయితే నీ విశ్వాస జీవితంలో లేదా నీ క్రైస్తవ జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందము ఉన్నదో లేదో ఒకసారి జ్ఞాపకము చేసుకోవలసినదిగా మనవి చేయుచున్నాను. ఎందుకనగా లోకులందరూ లోకపు చీకటిలోనూ మరణఛాయ గల అంధకారములోనూ ఉన్నందున యేసు క్రీస్తు ఈ లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాడు, లోకమును వెలిగించి ఉన్నాడు. అందున వెలుగును గ్రహించిన వారు కొందరే. ఎందుకనగా చీకటి వెలుగును గ్రహించలేకయున్నది అని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలను మనము చదివినప్పుడు అందులో ఈ మాటలు మనకు కనిపించుచూ ఉన్నవి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచూ ఉన్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రియా దేవుని సంఘమా, ఇప్పుడు క్రైస్తవ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించవలసిన మనము ఎప్పుడు అనుభవించగలుగుతాము అంటే ఈ చీకటిని పారద్రోలి వెలుగైనటువంటి యేసుక్రీస్తుల వారిని నీ హృదయములోనికి ఆహ్వానించినప్పుడు లేదా నీవు క్రీస్తు ద్వారా వెలిగించబడినప్పుడు నీ జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందము
వెళ్ళి విరుస్తూ ఉంది లేదా ఉద్భవిస్తూ ఉంది అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. గనుక సహోదరి సహోదరుడా, మనమందరము కూడా ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఈ లోకంలో యేసుక్రీస్తుల ద్వారా వెలిగింపబడి ఉన్నామా? వెలిగింపబడినట్లయితే నీవు ఎక్కడ ఉన్నావు అన్నది ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినప్పుడు 14వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు దేవుడు మనకు ఈ విధముగా జ్ఞాపకము చేయుచూ ఉన్నాడు. నిజముగా నీలో క్రీస్తు వెలిగింపబడి ఉండినట్లయితే నీలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము కలుగుతూ ఉంది. నిజమైనటువంటి అట్టి ఆనందాన్ని నీవు అనుభవించుతో పాటు నీతోటి వారితో కూడా అట్టి ఆనందాన్ని పంచుకున్నట కొరకు యేసుక్రీస్తుల వారు నిన్ను ఈ లోకములో వెలిగించి ఉన్నాడు. ఆ వెలుగును నీవు ఈ క్రిస్మస్ రూపములో లేదా క్రైస్తవ విశ్వాసి జీవితంలో నీవు ఇతరులను వెలిగించవలసిన వాడవై ఉన్నావన్నదే సత్యము ప్రియులారా. వెలిగింపబడిన నీవు ఎక్కడ ఉన్నావు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సెలవిచ్చిన విధముగా నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆ స్థితిని మనము గ్రహించగలిగినట్లయితే మన క్రిస్మస్ ఆనందము మనలో ఉందా, లోకంలో ఉందా అని మనము గ్రహించగలుగుతాము ప్రియులారా. అందుకే ఈ 14వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు మనకు ఈ మాటను జ్ఞాపకము చేయుచూ ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ప్రియ దేవుని సంగమా, నేటి దినమందు ఈ క్రిస్మస్ పర్వదినములలో ఉంటున్నాము అని అనుకుంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు లేదా ప్రతి మానవుడు కూడా గ్రహించవలసిన వారయించు ఉన్నారు. నిజముగా నీలో ఈ క్రిస్మస్ పర్వదినపు ఆనందము పరవళ్ళు తొక్కుతూ ఉండినట్లయితే నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో జ్ఞాపకము చేసుకో. కొంచెము కింద ఉన్నావా లేదా దీపస్తంభము మీద ఉన్నావా అన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది ఈ క్రిస్మస్ పర్వదినములలో ఉంటున్న ప్రతి క్రైస్తవ జనాంగమునకు. గనుక సహోదరుడా సహోదరి, క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఒక నానుడి ఎలా ఉంది అంటే క్రిస్మస్ వచ్చిన వెంటనే ప్రతి క్రైస్తవుడు ఆనందిస్తున్నాడు అని అనుకుంటూ ఉన్నారు. ఎలా ఆనందిస్తున్నారు అంటే పాశ్చాత్య దేశంలో మనము గమనించినట్లయితే గ్రీటింగ్ కార్డ్స్ పంచడము ద్వారా, బహుమతులు పంచడము ద్వారా, స్నేహితులను ఆహ్వానించడము ద్వారా వారు క్రిస్మస్ ఆనందాన్ని పొందుతూ ఉన్నారని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని సంగమా, అదే మన భారతదేశంలో గమనించినట్లయితే ఇదే క్రైస్తవులు పిండి వంటలు చేసుకునుట ద్వారా, నూతనమైన వస్త్రములు ధరించుకునుట ద్వారా, విలువైన ఆభరణములు ధరించుకునుట ద్వారా, వాటిని తోటి వారికి కనపరచుట ద్వారాలోనే ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగోరుచూ ఉన్నారు. మరి నీవు పాశ్చాత్య దేశపు క్రైస్తవుడవా, భారతదేశపు క్రైస్తవుడవా, లేక క్రీస్తు చేత వెలిగింపబడిన క్రైస్తవుడవా అన్నది ప్రాముఖ్యమైనటువంటిది. నీవు ఇట్టి దేశముల లేక లోకముల యొక్క క్రిస్మస్ ఆనందాన్ని పొందాలి అంటే నీవు కొంచెము కింద ఉన్న క్రైస్తవుడవే కానీ క్రీస్తు చేత వెలిగింపబడి దీపస్తంభము మీద ఉన్న క్రైస్తవుడు కాను. నీవు ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించలేని వాడవుగాను ఉన్నట్టుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా దేవుడే మనకు వెలుగై ఉన్నాడు అని కీర్తనా గ్రంథము 18వ కీర్తన 28వ వచనములో దేవుడు మనకు జ్ఞాపకము చేయుచూ ఉన్నాడు. ఏమంటాడు అంటే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును, చీకటిని వెలుగే పారదోలుచూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, నీవు నేను ఒకానొక సమయంలో ఈ చీకటి ఛాయల్లోనే బ్రతికినటువంటి వారం. కేవలము మనము మాత్రమే కాదు, కానీ ఈ లోకము యావత్తూ కూడా చీకటిలోను మరణాంధకారములోను జీవించుచున్నటువంటి దినములలోనే యేసుక్రీస్తుల వారు ఇట్టి చీకటిని పారదోలు నిమిత్తము ఈ లోకములోనికి వెంచేసి ఉన్నాడు. ఆయన మరణించుచున్నటువంటి వారికి జీవపు వెలుగును
ప్రసరింపజేసి ఉంటూ ఉన్నాడు. అట్టి జీవపు వెలుగును పొందుకున్నటువంటి నీవు లోకము నీ సత్క్రియలను చూచు విధముగా నీ వెలుగు లోకములో కనపరచనిమ్ము అని చదువుకున్నటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలలో మనము గమనించుచూ ఉన్నాము ప్రియులారా. కాబట్టి నీవు నేను మనమందరము కూడా నిజముగా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించుచూ ఉండినట్లయితే యేసుక్రీస్తుల వారు సెలవిచ్చిన విధముగా ఆయన చేత వెలిగింపబడిన మనమందరము కూడా ఈ లోకమును వెలిగించాలి అంటే తప్పనిసరిగా మనమందరము కూడా మత్తయి సువార్తలో సెలవీయబడిన విధముగా జీవనాన్ని కొనసాగించవలసిన వారమైంటూ ఉన్నా. నీవు నేను మనమందరము కూడా క్రీస్తు చేత వెలిగించబడిన వారమైనట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఉన్నతమైనటువంటి స్థలములలో ఉండవలసిన వాడవైంటూ ఉన్నావు. ఉన్నతమైనటువంటి స్థితిని నీవు పొందవలసిన వాడవైంటూ ఉన్నావు. గమనించండి, యేసుక్రీస్తు నీలో జీవపు వెలుగును నింపినది నీవు తిరిగి లోకపు చీకటిలో కలిసిపోవుట కొరకు కాదు. నీవు ఒకవేళ కొంచెము కింద ఉన్నావు అంటే నీవు క్రీస్తు చేత లేదా జీవము కలిగినటువంటి వెలుగు చేత నీవు వెలిగింపబడుతా లేవేమో. అందుకే లోకములో ఉన్నటువంటి చీకటిలోనే నీ వెలుగును ప్రకాశింపజేయుట కొరకు నీవు కొంచెము క్రిందనే ఉండగోరుచు ఉంటూ ఉన్నావేమో. ఎలా అంటే లోకము తీరు మాదిరిగానే లోకము ఈ లోకములో ఉంటూ లోకములో తనను తను గొప్ప చేసుకోవడానికి ప్రయత్నము చేయిచూ ఉంటున్నది. అది డబ్బు ద్వారా కావచ్చు, అధికారము ద్వారా కావచ్చు, లేదా మరి ఒక రకంగానైనా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని చేత హెచ్చించబడుట లేదు. కానీ కొంచెము కిందకు దిగిపోయి అది లోకముతో లేదా లోకములోనే తనను తాను గొప్పగా లెక్కించుకుంటూ ఉన్నది. క్రీస్తు చేత వెలిగింపబడిన ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు ఈ దినమందు ఎక్కడ ఉన్నావు? ఎవరి చేత వెలిగింపబడి ఉంటూ ఉన్నావు? ఎవరిలో నువ్వు వెలుగుచూ ఉంటూ ఉన్నావు? ఎవరి కొరకు వెలుగుచూ ఉంటూ ఉన్నావు? లోకంలోనేనా? చీకటిలో ఉన్న వారికి తిరిగి యేసుక్రీస్తుల వారు వెలుగునిచ్చిన విధముగా నీవు లోకము కొరకు వెలిగింపబడబోచూ ఉన్నావా? లోకులను వెలిగించగోరుచూ ఉన్నావా? అలాగైనట్లయితే దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా నీవు నేను అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకనగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు 10వ వచనము మొదలుకొని 14వ వచనము వరకు మనము చూచుచూ ఉంటూ ఉన్నాము ప్రియులారా. ఏ లౌకిక సంబంధమైనటువంటి వ్యవహారములలో తలదూర్చనటువంటి గొల్లలతో దేవుడు ఈ మాటను సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉంటూ ఉన్నానని జ్ఞాపకము చేయించు ఉంటూ ఉన్నాడు. కలగబోవు సువర్తమానము ప్రియులారా, కలగబోయేటువంటి సంతోషమును గూర్చి ఆ స్వర్తమానమును తెలియపరిచి ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు గొల్లలు అట్టి సంతోషమైనటువంటి స్వర్తమానమును విని అనుభవించి ఉంటూ ఉన్నారు అంటే వారు విన్న వెంటనే అనుభవించలేదు. అక్కడ ఉన్నటువంటి పదాన్ని మనము గమనించినప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంది. వారు ఆ విషయము విని క్రీస్తును దర్శించినప్పుడు లేదా క్రీస్తుని వారు అనుభవించినప్పుడు, క్రీస్తుని వారి హృదయంలోనికి స్వీకరించి అంగీకరించినప్పుడు వారు అట్టి ఆనందాన్ని పొంది ఉన్నట్టుగా మనము చూచుచూ ఉంటూ ఉన్నాం. గనక సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము కూడా క్రీస్తు చేత వెలిగించబడిన వారమై ఉంటున్నాము. గనక ఈ క్రిస్మస్ పర్వదినములలో మనమందరము కూడా దీపస్తంభము మీద ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకనగా మన ఇంటిలో జరిగించుకుంటున్న ఇట్టి క్రిస్మస్ వలన, మన సంఘంలో జరిగించుకుంటున్న ఇట్టి క్రిస్మస్ వలన మనము లోకమునకు వెలుగుగా కనిపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ నీ ఇంటిలో నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని పొందుతూ ఉంటూ ఉన్నావా? అలాగైనట్లయితే నీ చుట్టూ ఉన్నటువంటి కాలనీ ప్రజలు నీ వెలుగును చూడనిమ్ము. అట్టి నీ వెలుగు ద్వారా వారు క్రీస్తు యొక్క వెలుగులోనికి నడవనిమ్ము. ఒకవేళ నీ సంఘంలో నీవు క్రిస్మస్ ఆనందాన్ని జరిగించుకుంటూ ఉన్నావా? అలాగైనట్లయితే ఆ గ్రామము, ఆ పట్టణము యావత్తు కూడా
క్రీస్తు వెలుగులోనికి నడిచే విధముగా నీవు వారి మధ్యలో నీ సంఘమును వెలిగించు. అది నీతో పాటు పట్టణమునకు, గ్రామమునకు, కాలనీకి కూడా అది క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ పర్వదినము అవుతూ ఉంది. కాబట్టి సహోదరుడా, యేసుక్రీస్తుల వారు వచ్చింది చనిపోయిన వారికి జీవం ఇచ్చుట కొరకు, మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి ప్రాణము పెట్టుట కొరకే వచ్చి ఉంటూ ఉన్నాడు. నీవు చీకటిలో జీవించుచూ ఉన్నావు, అంధకారంలో జీవించుచూ ఉన్నావు. టిల్ టుడే ఎవరైతే క్రైస్తవులమని అనుకుంటూ ఉన్నామో వారందరూ కూడా క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కానీ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటూ ఉన్నారు. క్రీస్తు వారిలో లేకయే, క్రీస్తు వెలిగించిన ఆ వెలుగు వారిలో ఆరిపోయినప్పటికీ కూడా వారందరూ కూడా మేము క్రీస్తులో వెలిగింపబడి ఉన్నాము అని క్రిస్మస్ ఆనందాన్ని పొందుతూ ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. కానీ అది క్రిస్మస్ ఆనందము కాదు ప్రియులారా. కేవలము లోక ఆనందమును మాత్రమే నీవు నేను పొందుతూ ఉంటూ ఉన్నాం. ఎందుకనగా క్రీస్తు చేత నీవు వెలిగింపబడి ఉండినట్లయితే క్రీస్తు నీలో ఉంటాడు. క్రీస్తు నీలో ఉండినప్పుడు మాత్రమే నీవు లోకమునకు వెలుగుగా కనిపిస్తావు. కనిపించవలసినది నీవు కాదు, కానీ నీలో క్రీస్తు కనిపించవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ పర్వదినమందు నీవు మరి ఎంతమందిని వెలిగించగోరుచూ ఉంటున్నావు? ఎంతమందికి వెలుగుగా నువ్వు నిలబడగోరుచూ ఉంటూ ఉన్నావు? ఒకవేళ నీవే క్రీస్తు చేత వెలిగింపబడి ఉండినట్లయితే, ఈ లోకమునకు నువ్వు వెలుగుగా నిలబడగోరినట్లయితే నీకు నీవుగా ప్రకాశింపలేవు. కానీ నీలో క్రీస్తు ఉండినప్పుడు మాత్రమే ఈ లోకములోనూ, ఈ చీకటిలోనూ, మరణాంధకర ఛాయలోనూ బ్రతుకుచున్నటువంటి వారికి వెలుగుగా క్రీస్తు నీ ద్వారా కనిపించబోచు ఉంటూ ఉన్నాడు. అట్టి ప్రకాశమానమైనటువంటి వెలుగును, లేదా ఈ లోకము యావత్తును కూడా జీవపు వెలుగులోనికి నడిపించగలిగినటువంటి యేసుక్రీస్తుల వారి వెలుగును నీవు ధరించుకొని ఉండినట్లయితే సహోదరుడా, ఇదే నీకు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ పర్వదినము. ఎందుకనగా నీవు క్రీస్తు చేత వెలిగింపబడి ఉంటున్నావు. కాబట్టి క్రైస్తవునిగా నువ్వు మెలుగుచూ ఉన్నావు అనడానికి ఆధారము నీ జీవితమే అని దేవుడు జ్ఞాపకము చేయిచూ ఉంటూ ఉన్నాడు. మన జీవితము మాదిరికరమైనటువంటి జీవితముగాను, క్రీస్తుకి అనుగుణమైనటువంటి జీవితముగాను ఉండకపోయినట్లయితే మనము ఈ లోకములో ఎవరిని వెలిగించలేము. ముందుగా మనమే ఆ వెలుగుని మన జీవితంలో ఆర్పుకొని ఉన్నామేమో. అందుకే నేటి దినమందు దేవుడు ఈ క్రిస్మస్ పర్వదినములలో నీకు నాకు జ్ఞాపకము చేయిచూ ఉంటున్నాడేమో. క్రీస్తు చేత వెలిగింపబడిన ప్రతి మానవుడు కూడా ఆ దీపమును ఆర్పివేసుకున్నారేమో. లేఖనములో సెలవిచ్చిన విధముగా ఆత్మను ఆర్పకుడి అని లేఖనము సెలవిచ్చుచూ ఉంటే అట్టి లేఖనమును మనకు మనముగా తిప్పి వ్రాస్తూ ఉన్నామేమో, మన ఆత్మని మనమే ఆర్పుకుంటూ ఉన్నామేమో. అలాంటి సందర్భములో మనము ఈ లోకములో ఏ విధముగా వెలుగును ప్రకాశింపజేయగలుగుతాము? ప్రియులారా, నీలో ఉన్నటువంటి ఆత్మ నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అని నువ్వు గ్రహించగలిగితే, ఏ దినమందు యేసుక్రీస్తుల వారు నీ హృదిలో నిలవబడి ఉంటాడో ఆ దినమే నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్. నిజంగా నీవు క్రైస్తవునిగా ఈ లోకములో క్రీస్తు పక్షమున మెలుగుతావు, లేదా క్రీస్తు పక్షమున నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తావు అన్నది ఈ లేఖనము యొక్క సత్యమైంటూ ఉన్నది ప్రిలారా. అందుకే కదా కీర్తన గ్రంథము 27వ కీర్తన 1వ వచనంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును అని జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో క్రీస్తు వెలుగు చేత వెలిగింపబడిన ఎవరైనానూ సరే భయమునకు తావు ఇవ్వరు, దేనికి కూడా వారు జడియరు. అందుకే వారిలో స్థిరమైనటువంటి క్రిస్మస్ ఆనందపు వెల్లువలు ఉబుకుచూ ఉంటూ ఉన్నాయి అన్నది వాస్తవమైనటువంటిది ప్రియులారా. కాబట్టి నా జీవితములలో మనమందరము కూడా లెక్కించవలసినటువంటి సత్యాన్ని గమనించగలిగినట్లయితే మనము క్రీస్తు నిమిత్తము మెలుగుచూ ఉన్నామా లేదా, అనగా జీవించుచూ ఉన్నామా లేదా, క్రీస్తు చేత మనము వెలిగింపబడి ఉన్నామా లేదా అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో దేవుడు మనకు ఒక మాటను జ్ఞాపకము చేయుచూ ఉంటూ ఉన్నాడు.
ఏమంటాడు అంటే, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తుల వారు శరీరధారిగా ఈ లోకములో ఉండినప్పుడు తన శిష్యులతో మాట్లాడుచున్నటువంటి మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? వెలుగైనటువంటి యేసుక్రీస్తుల వారు కొన్ని దినములు మాత్రమే ఈ లోకములో వారితో పాటు కూడా ఉంటూ ఉన్నాడు. ఆ వెలుగు ఉన్నంత వరకు ఆయనతో కూడా మీరు నడవండి అని జ్ఞాపకము ఉంటూ ఉన్నాడు. అయితే మరి ఒక పాదములు అంటున్నాడు కదా, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి ఉన్నాడో ఎరుగడు గనక నేను ఈ లోకమును విడిచిన తదుపరి నేను మిమ్మల్ని వెలిగించి ఉంటున్నాను గనక చీకటిలో నడుచుచున్నటువంటి వారు ఎక్కడికి ఉంటూ ఉన్నారో వారు ఎరుగరు. కాబట్టి వారి నిమిత్తము మీరు ఈ లోకములో వెలుగుగా ఉండండి అని యేసుక్రీస్తుల వారు వారికి సెలవిచ్చి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. అయితే 26వ వచనం అంటున్నాడు కదా, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంఘం, ఇది కేవలము విశ్వాసులకి లేదా ఆయన శిష్యులకు మాత్రమే కాదు, కానీ లోకములో ఉన్న ప్రతి మానవుని కొరకు కూడా యేసుక్రీస్తుల వారు ఈ మాటను సెలవిచ్చి ఉన్నాడు. మరి ఆ వెలుగు ఈ లోకములో ఉండగానే ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును, నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న క్రైస్తవుడు మాత్రమే క్రీస్తు వెలుగును పొందుకొని క్రైస్తవునిగా మెలుగుట కొరకు లేదా క్రైస్తవునిగా జీవించుట కొరకు శక్తిని పొందుకుంటూ ఉన్నాడు అన్నది వాస్తవమైనటువంటిది. కనుక సహోదరుడా, సహోదరి, నీవు నేను మనమందరము కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సెలవిచ్చిన విధముగా మనము దీపస్తంభము మీద ఉన్నటువంటి దీపములుగానే, సమిదలుగానే మనము ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఎందుకనగా 12వ అధ్యాయం యోహాను సువార్తలో సెలవిచ్చిన విధముగా ఆయన ఈ లోకములో మనలను వెలిగించి వెళ్ళి ఉన్నాడు. వెలిగింపబడిన మనమందరము కూడా ఇప్పుడు కొంచెము కింద అనగా లోకములో మనము ఎన్నటికీ కూడా ఉండకూడదు. లోకములో మనము ఉండినట్లయితే మనలను ఎవరు కూడా చూడరు, గ్రహించరు, మన వెలుగు ఇతరులకు ప్రకాశించదు అన్నది సత్యము. ఎందుకు ఇక్కడ దేవుడు దీపస్తంభము మీదనే అట్టి దీపము ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. లిటరల్గా మన తాతల కాలంలోనికి వెళ్ళినప్పుడు ఈ కరెంటు లేని దినములలో కేవలము దీపములను మాత్రమే వెలిగించుచూ ఉండినప్పుడు వారు దీపములను వెలిగించి ఈ విధముగా పట్టుకున్నందువలన వారు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కానివ్వండి, వస్తువులను కానీ చూచే పరిస్థితి లేనటువంటి వారు, చూడలేకపోయేటువంటి వారు, కేవలము ఆ వెలిగింపబడిన దీపము తన కనుల ముందు ఉండుట వలన ఆ దీపపు కాంతులే తన కన్నుల్లో వెళ్తాయి గనక పక్కల ఉన్నటువంటి వస్తువులు కానీ స్థలములు కానీ కనిపించేటివి కావు. అందుకే యేసుక్రీస్తుల వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను వెలిగించినటువంటి ఓ క్రైస్తవ విశ్వాసి, నీవు నా ద్వారా వెలిగింపబడి ఉన్నావు గనక ఈ లోకములో నీవు దీపస్తంభము మీద పెట్టబడినటువంటి దీపము వలె ఉండు. ఆనాడు వారు ఏదైనా వస్తువులు చూడాలి అంటే తాతల కాలంలో దీపమును వెలిగించి ఈ విధముగా పైకి ఎత్తి పట్టుకునేటువంటి వారు. ఈ విధముగా ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును, ప్రతి ఉపకరణమును కూడా స్పష్టముగా కనిపించేది. అందుకే దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు, క్రీస్తు చేత వెలిగింపబడిన క్రైస్తవ సహోదరి, సహోదరుడా, నీవు ఇప్పుడు కొండ మీద పట్టణములో ఉన్నటువంటి ఆ దీపస్తంభము మీదనే నీవు వెలుగునిస్తూ ఉండాలి. ఎందుకనగా ఆ వెలుగు యొక్క ఆకర్షణకు లోకములో ఉన్నటువంటి లేదా చీకటిలో, మరణఛాయలో, అంధకారములో ఉన్నటువంటి జనులు క్రీస్తు యొక్క వెలుగు చేత ఆకర్షింపబడట కొరకు ఆయన ప్రకాశించువాడై ఉన్నాడు. లోకములోని వారు ఆకర్షింపబడవలసిన వారై ఉన్నారు. దానికి సమిధవు నీవై ఉన్నావు. దానికి దీపముగా దేవుడు నిన్ను ఈ లోకములో వెలిగించి ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ఆయన ఉద్దేశించిన ఉద్దేశము చొప్పున నీవు నేను జీవిస్తామో అప్పుడే మనము క్రీస్తు యొక్క వెలుగును పొందుకొని క్రైస్తవునిగా ఈ లోకములో మెలుగుచూ ఉన్నవారమై ఉన్నాము, లేదా ఈ లోకములో జీవించుచున్న వారమై ఉన్నాము
అని లేఖనము సెలవిచ్చుచున్నది. గనక సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము కూడా ఈ సత్యమును గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో భక్తుడైన పౌలు మనకు ఈ మాటను జ్ఞాపకము చేయుచుంటున్నాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే మన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఎవరు ప్రకాశించి ఉంటూ ఉన్నారు? యేసుక్రీస్తుల వారే మన హృదయాలలో, మన జీవితాలలో ప్రకాశించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మనలో ప్రకాశించుచూ ఉండగా మనము లోకమునకు వెలుగై ఉంటాము. యేసుక్రీస్తుల వారు మనలో ప్రకాశించక ఆరిపోయినట్లయితే మనము లోకములో వెలిగే దీపములుగా ఉండము ప్రియులారా, ఆరిన సమిదలుగానే ఉండిపోతాం. అందుకే దేవుడు జ్ఞాపకము చేయించు ఉంటున్నాడు. ఈ క్రిస్మస్ ఆనంద దినములలో నీవు ఆనందించుట కొరకు, సంతోషించుట కొరకు నీకు నీవుగా సిద్ధపడి ఉండినట్లయితే నీకు నీవుగా పరీక్షించుకునవలసినటువంటి భాగ్యమును కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, నీలో క్రీస్తు యొక్క వెలుగు మండుచూ ఉన్నదో లేదో ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ అట్టి వెలుగు నీ జీవితంలో మండుత లేకపోతే లేదా ఆరిపోయి ఉండినట్లయితే ఈ క్రిస్మస్ పర్వదినములో నీకు మరి యొక్క అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ పర్వదినంలో మరొకసారి నీవు యేసు క్రీస్తు చేత వెలిగింపబడు. ఎందుకనగా చీకటిలో స్టిల్ నీవు నేను ఇంకా ఉన్నామేమో, ఉన్నందువలనే ఆయన అనుదినము కూడా క్రైస్తవ లోకము కొరకు, నాట్ ఓన్లీ క్రైస్తవ లోకము ప్రియులారా, ఈ సర్వలోకము కొరకు ఆయన దినదినము వెలుగుతూనే ఉంటూ ఉన్నాడు. ఇది కేవలం క్రైస్తవులకి 365 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి క్రిస్మస్ కాదు, కానీ ఇది దినదినము క్షణక్షణము అనుభవించగలిగినటువంటి క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ పర్వదినము ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఏ క్షణమైతే నీ హృదయములో వెలిగి ఉంటూ ఉన్నాడో, యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే నువ్వు వెలిగింపబడి ఉంటూ ఉన్నావో, ఆ దినము మొదలుకొని నీ జీవితంలో ఎంతవరకు క్రీస్తు యొక్క వెలుగు వెలుగుతూ ఉంటుందో లేదా క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించుతూ ఉన్నదో అంతవరకు కూడా నీవు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తావు. అది దినదినము క్షణక్షణము యుగ యుగముల వరకు కూడా దేవుడి నీకు ఆ భాగ్యం ఇస్తే నీవు జీవించగలుగుతావు ప్రియులారా. అందుకే కదా యేసుక్రీస్తుల వారు ఈ సత్యాన్ని నీకు నాకు బోధించి ఆయన లోకమును వెలిగించమని వెళ్ళి ఉంటూ ఉన్నాడు. మరి నీవు నేను అట్టి వెలుగును ఈ లోకంలో ప్రకాశింపజేద్దామా? ఈ లోకం యావత్తు కూడా క్రైస్తవ పర్వదినాన్ని, క్రైస్తవ సంతోషాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ పర్వదినాన్ని పొందిపుచ్చుకుంటే కొరకు మన వంతు కృషిని మనము చేద్దాం. ప్రియ దేవుని సంఘమా, ఈ రక్షణ అనబడుచున్నటువంటి వెలుగు, ఈ నీతి సూర్యుడు అనబడుచున్నటువంటి రక్షకుడైన యేసుక్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు మనందరి జీవితాలలో దినదినము ఉదయిస్తూనే ఉంటూ ఉన్నాడు. గనక సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తుల వారు నీ నా జీవితాలలో దినదినము ఉదయిస్తూ ఉండినట్లయితే మనమందరము కూడా క్రీస్తు చేత వెలిగింపబడిన వారమై ఉంటూ ఉన్నాం. గనక యేసుక్రీస్తుల వారు ఆశించిన విధముగా ఈ లోకము యావత్తూ కూడా మన ద్వారా వెలిగింపబడవలసి ఉంటున్నది. కాబట్టి మనమందరము కూడా ఈ క్రిస్మస్ సంతోష దినాలను మనము జరుపుకుంటూ లోకాన్ని వెలిగిద్దాం. మనము మాత్రమే వెలుగుట కాదు, కానీ లోకమంతటి కొరకు మనము వెలుగు ఇచ్చుట కొరకు జీవించవలసిన వారమైంటూ ఉన్నాం. యేసుక్రీస్తుల వారు ఏ దినమందైతే నీ జీవితంలో ఉదయిస్తాడో ఆ దినము నీ జీవితము వెలిగింపబడి ఉంటున్నది. ఏ దినమందైతే నీ జీవితము వెలిగింపబడి ఉంటున్నదో ఆ దినమందే నీవు లోకమునకు వెలుగై ఉండబోచు ఉంటూ ఉన్నావు, యేసుక్రీస్తు నీలో ఉన్నందువలన. అందుకే యేసుక్రీస్తు ఇప్పుడు నిన్ను కొండ మీది పట్టణము ఏ విధముగా లోకమునకు కనిపించబోవచ్చు ఉన్నదో అలాగునే దీపస్తంభము మీద ఉన్న నీ వెలుగులోనికి లోకమంతయి కూడా ఆకర్షింపబడవలసి ఉంటున్నది. అట్టి ఆకర్షణ చేత ఇంకా క్రీస్తును సమీపించినటువంటి వారికి, ఈ లోకములో క్రీస్తును వ్యతిరేకించుచున్నటువంటి వారికి దేవుడు అట్టి వెలుగును ప్రకాశింపజేసి రక్షణ భాగ్యమును అనుగ్రహించునుగాక. ఈ
క్రిస్మస్ పర్వదినములలో రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుట కొరకు మనము ఈ లోకములో క్రీస్తు ఆశించిన వెలుగు దీపముగా వెలిగింపబడదాం. అందుకు దేవుని యొక్క ఆత్మ సదా మనకు తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందామండి. మహాగణుడా, మా రక్షక, నీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ సమయమునందు నాయన నీ చిత్తాన్ని మా ఎడల వ్యక్తపరిచి మాకు బోధించి మమ్మల్ని ఈ లోకములో వెలుగుగా జీవింపజేస్తూ ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా, మేము ఒకానొక దినములలో చీకటి ఛాయలను మరణాంధకార జీవితంలో మేము జీవిస్తూ ఉంటుండగా మాకు జీవము అనబడుచున్నటువంటి వెలుగును కుమరించిన దేవుడవు అంటున్నావు. అట్టి వెలుగులో మేము వెలిగింపబడి ఉంటూ ఉండగా ఇదిగో నాయన తిరిగి మేము అట్టి వెలుగును లోకము కొరకు ప్రకాశింపజేసేటువంటి కృపనిచ్చి ఉన్నావు. అందును బట్టి వందనములు. ఇట్టి వెలుగును మేము లోకములో ప్రకాశింపజేయుట కొరకు మా ముందుకు మీ జన్మదినాన్ని తీసుకొని వచ్చి ఈ క్రిస్మస్ పర్వదినంలో ప్రభువా మేము లోకులందరి కొరకు వెలిగేటువంటి భాగ్యం ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ సమయమునందు మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి దివ్యమైన నామములో అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తుల వారి దివ్యనామముల శుభములు కలుగునుగాక. ఈ సమయమునందు ప్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభములు అలాగున్నే నూతన సంవత్సర శుభములు కలుగునుగాక. ఆమెన్.